వాక్యంలోని కొద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు గాని. ఇంత మంచి మాట, ఇంత మంచి మాట. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, గొప్ప దేవా, శివాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. చేరవచ్చిన బట్టి అందరి బట్టి నువ్వు స్తుతిస్తుంది. ఎంతవరకు నీ సన్నిధిలో మొక్కి స్తుతించి ఆరాధించి నీ బలి అర్పణలో పాలు పొందే కృపను మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధిలో ఉండటం ఎంత గొప్ప భాగ్యం. నీ రెక్కల చోటున దాక్కునుంటే మాకు క్షేమం తండ్రి. నీకు స్తోత్రం. ఆపద కాలంలో నిన్ను ఆశ్రయించిన వారిని గుడారము కప్పే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ లేఖన భాగంతో మాట్లాడు. మా స్థితి ఏంటో మాకు తెలియజేయి ప్రభువా. నిన్ను ఎలాగా స్తుతించాలో, ఎలాగా మేము ఆశ్రయించాలో, ఎలాగా నీ వలన మేలు పొందాలో మాకు నేర్పించు. నిన్ను కలిగిన ప్రజలంగా మేము బ్రతుకున్నప్పుడు సహాయించు తండ్రి. అలుపున్న సులో చాటును మరుగుపరచు. కొండబడి అందరినీ దీవించు. మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నారు మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంశం అంతటి కూడా పెట్టుకున్న పేరేంటంటే మరువని దేవుడు అని. మరువని దేవుడు అని చాలాసార్లు మనం ఇలా అనుకుంటున్నామంట. ఆ వాక్యం 14 వచ్చిన చెప్పబడినట్లుగా సియోను అనుకుంటుందట, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నది అనే మాట భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని. దేవుడు మరవడు ఆయన. దేవుని వెళ్ళారా. ఇంకోటి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మరిచిపోయే దేవుడు కాదు, మరువని దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం. అందుకే ఆయన మరిచిపోయాడేమో అనుకొని మనం మరిచిపోతున్నాం. ఆయన మరవని దేవుడు అని వాక్యం చెప్తుంది. ఆయన ఎన్నడూ మరవడు. వాక్యం అంటుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందట కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ మరవడు. సృష్టికర్త ఆయన మనల్ని సృజించాడు, ఆయన మనల్ని నిర్మించాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడను, యాకోబు నిన్ను సృజించిన వాడను అంటున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. సృజించిన వాడు, నిర్మించిన వాడు, పుట్టించిన వాడు దేవుడు మనల్ని మరిచిపోతాడా? మరిచిపోతాడను. దేవుడు మరిస్తే ఇంకేమైనా ఉందా? ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోయిన వారిని లేపాల్సి వస్తుంది, మర్చిపోయిన వారిని కదా పిలవలసి వస్తుంది. మనం పిలవకున్నా, మనం ప్రార్థించకున్నా ఆయన మనల్ని పలకరిస్తాడని పాటలో పాడతారు కదా. మనం పలకరిస్తూ ఉంటాడు ఆయన, మనల్ని కలవరిస్తూ ఉంటాడు ఆయన. ఆయన మర్చిపోయేవాడు. మర్చిపోతే, ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఈ లోకానికి తన కుమారుని పంపించేవాడే కాదు. అర్థమవుతుంది కదా. అంతకుముందు చాలా విషయాలు మీకు చెప్పాను. దేవుడు మొదట భూమి ఆకాశంలో సృజించాడు ఆది యందు అని వాక్యం చెప్పింది. అప్పుడు కోటాను కోట్ల దూతలు చేస్తున్నాడు. శరాబులు, కెరూబులు, ప్రధాన దూతలు, కోట్ల కొద్ది దూతలు కదా ప్రభువుని ప్రతి రాత్రి దివారాత్రులు కూడా స్తుతులు, స్తోత్రం కదా, ఆరాధన అని ఆయనను స్తుతిస్తున్నారు, ప్రతిగానం చేస్తున్నాడు. పరిశుద్ధుడు 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 అని. దేవుని వెళ్ళారా, సాతాను వేశాడు. ఆ ఆరాధన అంతా డిస్టర్బ్ చేశాడు. ఆరాధన డిస్టర్బ్ చేయడమే కాదు, పాతాళములకు త్రోయబడ్డాడు. భూమిని డిస్టర్బ్ చేశాడు. భూమి నిరాకారంగా శూన్యముగా మారిపోయింది. భూమి అగాధంలోనికి దిగిపోయింది. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంది అన్నమాట. ఒక మేకను గొంతు కోస్తే ఎలా కొట్టుకుంటారు గిరిగిరిగిరిగిరిగా,
ఆ డిస్టర్బెన్స్కి దేవుని ఆత్మ అలా జలములపై అల్లాడుతుందట. మనం ఆ సృష్టి క్రమాన్ని చూస్తే దేవుడు తన వాక్కు చేత మళ్ళా ప్రారంభించడం మొదలుపెట్టాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, సృష్టి క్రమాన్ని క్రమపరిచాడు. అదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. వెలుగును కదా, చీకటిని వేరు చేశాడు, ఆకాశ జ్యోతులు పెట్టాడు, నక్షత్రాలను సృజించాడు కదా కదా, వారములు తర్వాత ఋతువులు రావడానికి అవన్నీ నియమాలు పెట్టాడని బైబిల్ చెప్తుంది. పక్షులు, జంతువులు, జలచరాలు, ఆకాశ పక్షులు, తర్వాత భూమి మీద పాకే పురుగులు, జంతువులు, తర్వాత చెట్లు, ఫలవృక్షాలు, ఇవన్నీ చివరిగా మానవుని, ఇవన్నీ సృజించిన క్రమాన్ని భూమి మీద వేసుకున్నాడు. ఒకవైపున ఫస్ట్ దూతలు వేసుకున్నాడు, దూతల వలన ఆయన అల్లాడేటట్టు చేశాడు. తర్వాత ఆయన మర్చిపోలేదు, మరలా జ్ఞాపకం చేసుకుని మరలా సృష్టిని ప్రారంభించాడు. మానవుని వేసుకున్నాడు, తన స్వహస్తాల చేత నిర్మించుకున్నాడు, ఆయన రూపంలో చేసుకున్నాడు. ఆయన ప్రజగా ఉండాలని, ఆయన వలె మనం ఉండాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను పోలిన వారముగా మనం ఉండాలని, నీతి, సమాధానము, రక్షణ, ఆనందములో మనం ఉండాలని దేవుడు కలగజేస్తే ఆదాము మొదట్లోనే మోసం చేశాడు. ఆదాము తప్పు చేసినప్పుడు కూడా ఆయన హృదయం గాయపరచబడింది, దుఃఖపరచబడింది. వీళ్ళారా, ఆయన ఎంత హృదయాన్ని అంటే దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడంటే నరుడు ఎందుకు చేసేదిరా అని సంతాపపడ్డాడట. అన్ని అయ్యో నరుడు తప్పు చేశాడు, నరుడు పాపం చేశాడు, నరుడు మరణం తెచ్చుకున్నాడు అని దేవుడు విడిచిపెట్టలే, మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆ నరుడిని మర్చిపోయి లేకపోతే సమును నాశనం చేయలే, బయటికి వెళ్ళగొట్టాడు, శాపగ్రస్తం అనుభవించాడు. కానీ మరలా ఆ మనిషిని రక్షించుట కొరకు, ఆ మనిషిని పాపక్షమాపణ కలిగించుట కొరకు, ఆ మనిషిని నీతిమంతునిగా చేయట కొరకు, ఆ మనిషిని దేవుని బిడ్డగా చేయట కొరకు దేవాతి దేవుణ్ణి అనాది కాల సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, సర్వ మానవుల పాప విమోచనం కొరకై. ఎందుకో తెలుసా? మనుషులని జ్ఞాపకం చేసుకున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం అంటది, ఇంకా మనం పాపులమై ఉండగానే, ఇంకా మనము శత్రువులమై ఉండగానే, ఇంకా మనము కదా దేవుని దూరమైపోతున్న వారమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు, మర్చిపోతే ఆయన ప్రియ కుమారుని పంపించేవాడు కాదు. ఆయన మర్చిపోతే మనకి మనుగడ ఉండేది కాదు, మనకి ఆధిక్యత ఉండేది కాదు. అన్ని అవసరాలు, అన్ని వనరులు సమకూర్చి, అన్ని దేవుడి ఫెసిలిటీస్ దేవుడు మనకిచ్చి మన బ్రతకనిస్తున్నాడంటే నువ్వు మర్చిపోయేవేమో, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు, వాక్యం అంటుంది ఆయన మరువని దేవుడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని, అందుకే దేవుని మర్చిపోతున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, తల్లి స్త్రీ తన బిడ్డను మరుస్తుంది కానీ నేను మరవను. నిద్రపోతే ఏమైతుందో తెలియదు, నిద్రపోతే కాలం ఏమవుతుందో, బ్రతికేమవుతుందో, పరిస్థితులు ఏమవుతున్నాయో మనం మర్చిపోతాం క్షణం లోపల. కానీ దేవుడు మరువడు. 121 కీర్తన 3-4 వచనాలు మీరు చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు. 121:3-4 వచనం. కొనుకడు. చూడండి, నేను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవుని బిడ్డారా, మన పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. మన పట్ల దేవునికి ఎంత అంటే ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు ఒకరోజు మేలుకుంటాం, 2 రోజులు మేలుకుంటాం, తర్వాత ఏమైపోతుంది? నేను ఆటోమేటిక్గా వచ్చేస్తాను కదా. మనం రాత్రి అంతా నిద్రపోయినా ఒక మనిషి ఒకవేళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికాడు అనుకో, 40 సంవత్సరాలు సగం సంవత్సరాలు 20 సంవత్సరాలు నిద్రకే కదా, నిద్రకే పోతుందట. ఇక మిగిలినది ఎంత? ఇంక 20 సంవత్సరాలు లేకపోతే 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల జీవితం ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళా దాంట్లో కొంత నిద్రకే. ఇప్పుడు రాత్రిలని పగటికి సమానంగా రాత్రి కూడా ఉంది కదా.
రాత్రి అంతా ఎందుకు? నిద్రపోవడానికే, రెస్ట్ కొరకే. ఎంత పని చేస్తాడో అంతకంటే ఎక్కువ రెస్ట్ అవసరం. అర్థమవుతుంది కదా? ఒక మనిషి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అది కరెక్ట్ నిద్ర. అర్థమవుతుంది కదా? దేవుడు ఏం పిచ్చోడు కాదు, దేవుడేమో ఆలోచన లేని వాడు కాదు. దేవుడు ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని పెట్టాడు కదా. సగం జీవితం నిద్రకే పోతుంది, మరలా సగం జీవితంలో కూడా కొంత నిద్రకే మనం కేటాయిస్తున్నాం. ఆ మిగిలిన శేష జీవితం కూడా ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటలేడని దేవుని మర్చిపోయే స్థితికి మనం వచ్చాం. వాక్యం అంటుంది, నేను కాపాడేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ దేవుడు మరువని దేవుడు. ఎలాంటి దేవుడు అంటే కునికి నిద్రపోడట ఆయన. ఒక గంట సేపు నిద్రపోతాను, అలసిపోయాను అనుకోడు ఆయన. ఒక గంట సేపు అలా నిద్రపోతాను అనుకోడు ఆయన. ఇంకో మాట చెప్పనా, ఈ లోకంలో జీవించిన కాలంలో యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన నిద్రపోయిన దాఖలాలు ఎక్కడ కనబడవు మనకు. మీరు చదివారు ఎక్కడైనా బైబిల్లో? చదివారమ్మా? ఒక్క చోట కనబడుతుంది, అమరములో పడుకున్నట్టుగా. ఓడలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన అమరమునికి వెళ్ళి నిద్రపోతున్నట్టుగా కనబడింది అక్కడ. ఆయన నిద్ర అలా పోయాడో లేదో సముద్రం పొంగింది, తుఫాను కొట్టింది, ఆ పడవ మునిగిపోసాగింది. అప్పటికి గందరగోళం అయిపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏమి నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అని లేపారు ఆయన. ఎక్కడ నిద్రపోనిచ్చారు? ఎక్కడ నిద్ర పోనిచ్చారు? రాత్రి అంతా కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేవాడు. ఉదయం ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ రోగులు ఉన్నారో, ఎక్కడ బీదలు ఉన్నారో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఆ చోట్లకి వెళ్ళి నడుచుకుంటూ, వాహనాలు కాదు, నేను వాహనం ఉంటేనే పోతాను, నాకు వెహికల్ ఉంటేనే పోతాను అనుకోలేదు ఆయన. నా కొరకు ఎవడు వాహనం సిద్ధం చేస్తాడని అని ఆలోచించుకోలేదు ఆయన. అలాగా కాలినడకల ప్రయాణాలు ఎందుకు ఆయనకు ఆ శ్రమ? దేవుడు కుమారుడు కదా. మనము నడవడానికి ఇబ్బంది పడుతున్నాం, రావడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆయనకు ఆలోచన లేదే. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, కునికి నిద్రపోయేవాడు కాదు మన దేవుడు. మనల్ని కాపాడు, ఇశ్రాయేలు కాపాడువాడు, కునికి నిద్రించవలసిన వాడు. ఇంకో మాట చెప్తా, లే అనే గంట కొట్టాల్సిన అవసరం లేదు ఆయన. అర్థమవుతుంది కదా? అవసరం లేదు. ఈ రోజున మనం లేవడానికి అల్లారం పెట్టుకున్నా అది గంటల కొద్ది మోగుతున్నా, గనగన మోగుతున్నా, దాన్ని నొక్కి దాన్ని నోరన్న ముగిస్తాం. కానీ మనం మాత్రం లేవు. వేస్తామా? పెట్టుకున్నది ఎందుకు అల్లారం ఎందుకు పెట్టుకున్నాం చెప్పండి? అల్లారం ఎందుకు పెట్టుకున్నాం? లేవడానికేనా? అది మిషన్ లేపుతున్నా, దాని టైం దాన్ని చెక్ చేసి పెడితే అది కరెక్ట్ టైంకి నేను లేపుతున్నా, దాని మీద నొక్కి బంద్ చేసుకొని నిద్రపోతున్న కాలం, మర్చిపోతున్న కాలం. దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను మరువని దేవుడు, కునికి నిద్రపోని దేవుడు. దేవుడు కునికి నిద్రపోతే భూమి అతలాకుతలం అవుతుంది. చెప్పాను కదా, నాకు అమరమున పడుకున్నాడు. అలా కునికి నిద్రపోయాడో లేదో సముద్రం పొంగిపోతుంది, అలలన్నీ దోణిని పడుతున్నాయి. వాళ్ళు సముద్రం తిరిగిన వాళ్ళే, సముద్రం అంటే భయం లేని వాళ్ళే, శిష్యులు వెచ్చవాళ్ళు, చేపలు పట్టేవారు. సముద్రం అంటే భంగ్యం లేదు వాళ్ళకు. కానీ ఆ ఉప్పొంగుకు చూసి, ఆ తుఫానుకు చూసి, ఆ గాలికి చూసి కదా ఓడ బద్దలైపోయే గతి వచ్చి వాళ్ళు సావసిద్ధమైపోయినప్పుడు యేసు ప్రభువును పాడుకో, చింత లేదా? ఆయన చింతపాడు అంటే చింత మరిచిన వాడు కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకొని అమరములో పడుకున్నాడు. ఆమె హల్లెలూయా. లేచి వచ్చి గాలిని తుఫాను గద్దించాడు. వారి పరిస్థితులు అదుపులో చేశాడు ఆయన. వీళ్ళరా దేవుడు మనం అనుకుంటున్నాం, ఇలాంటి తుఫాను రేగినప్పుడు, ఇలాంటి గాలిలు వచ్చినప్పుడు, ఇలాంటి అలజడి వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటున్న దేవుడు నన్ను మర్చిపోయాడు. సియోను అనుకుంటుందట. సియోన్ అంటే అక్కడ మీ పేరు పెట్టుకోండి, మీరే, మనమే.
అనుకుంటున్నాం దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను చూడట్లేదు, నా పరిస్థితులను చూడట్లేదు అని. కానీ వాక్యం అంటుంది, నిన్ను సృజించిన దేవుడు నిన్ను మరువని దేవుడు. నీ తల్లి అయినా మరుస్తుందేమో, నీ తండ్రి అయినా మరుస్తాడేమో, నీ కుటుంబీకులైనా మరుస్తారేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు మర్చిపోడు, మరువని దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. నాట్ ఫర్గెట్ అనే మాట రాయబడింది. ఫర్గెట్ అనేది మనకు సంబంధించింది. దేవుడు ఎన్ని వేలు చేసినా మనం ఏం చేస్తాం? ఫర్గెట్ అంటే మర్చిపోతాం, విడిచిపెడతాం. మనకు ఒక్క మేలు గుర్తుండదు. ఒకవేళ దేవుడు చేసిన మేలే మీకు గుర్తుంటే, దావీదు అంటాడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని. ఎందుకన్నాడు ఆ మాట? మేలు గుర్తున్నాయి. అక్కడ రాస్తాడు, సమాధిలో కూడా దిగిపోకుండా నన్ను కరుణించావు, నా దోషములు పోనట్టు నన్ను క్షమించావు, పక్షిరాలు యవనం వలె యవనం మేలు చేత నన్ను తృప్తిపరిచావు, నాకు కిరీటము ధరింపజేశావు, నాకు బలం ఇచ్చావు, నన్ను బ్రతకనిచ్చావు అని ఆయన మేలును జ్ఞాపకం చేసుకొని ప్రజల ఎదుట, సమాజం ఎదుట దేవుని స్తుతిస్తున్నాడు. రోజున దేవుడు చేసిన మేలు కూడా జ్ఞాప్తికి రావడం లేదు మనకు. ఆయన చేసిన ఉపకారములో దేనిని. మనకు సహాయం చేసినోడు ఎవరబ్బా? సాటి మనిషి కాదు. మనకు ఉపకారం చేసిన వాడు, మనల్ని రక్షించిన వాడు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన దేవుడు, మనల్ని మరువని దేవుడు. మన కొరకు లోకానికి వచ్చాడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మరువని దేవుడి. ఇంకో మాట చెప్పను, మనకు ఒక బలహీనత అనాలా, ఈ రోజున మనుషులు ఒక నైజం అనాలా నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా విషయం చెప్తే అడిగితే మర్చిపోయానని చెప్తున్నాం ఈజీగా. మర్చిపోయామన్న దానికి అర్థం చెప్పనా? ఒకటి నిర్లక్ష్యత, రెండవది నిస్సహాయత, మూడవది చేతగానితనం. ఏం మర్చిపోం, అన్ని గుర్తుంటాయి. మనం చేయలేక మనం ఏం చెప్తున్నాం? చేతగాక నిస్సహాయ నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయి ఏమంటుంది తెలుసా? దానికి ఒక పదం పెట్టుకున్నాం, మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే, ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు శిలువ యాగములో ఏల నా చెయ్యి విడిచితుంది, ఒక్క క్షణం విడిచిపెడితే భూలోకం అతలాకుతలం అయిపోయింది. తెర దేవాలయం తెర చినిగిపోయింది, భూమి బద్దలైపోయింది. దేవుడు పెట్టారా? యెషయా గ్రంథంలో రాస్తాడు, ఆయన మరిచిపోతే జీవాత్మ క్షీణించిపోతుందట. జీవాత్మ, ఆయన మరిచిపోతే జీవాత్మ క్షీణించిపోతుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనంలో మాట రాయబడుతుంది, ఆయన కోపిస్తే ఆయన కోపించువాడు కాడు, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలా ఉండిన ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును. దేవుడు కోపిష్టోడు కాదు. ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నాం మనం, లేదా ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు అనుకుంటున్నాం మనం. ఈ రోజున లోకంలో దేవుని ఎలా చూపిస్తారు తెలుసా? భయంకరంగా చూపిస్తారు, వికృత రూపాలు చూపిస్తారు. బైబిల్ అలా చెప్పట్లేదబ్బా. దేవుణ్ణి నిన్ను మరువని దేవుడు, కొనుక నిద్రపోని దేవుడు, ఆయన కోపించని దేవుడు. మనకు చీటి మాట కోపం వస్తుంది, ఆయన దానికి కానిదానికి కోపం వస్తుంది. దేవుడు అలా కోపించేవాడు దేవుడు కాడు. వాక్యం చెప్తుంది, నేను నిత్యము కోపించేవాడును, అలా నేను కోపిస్తే జీవాత్మ క్షీణించిపోతుంది, ఒక్క మనుగడ సాగదు. పశువులు, జంతువులు, పక్షులు సమస్తం క్షీణించిపోతాయి. ఆయన కోపిస్తే కీర్తనకారు రాస్తాడు, పర్వతాలు మైన వలె కరిగిపోతాయి. కోపించుకోడబ్బా, ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. మన దేవుడు మరువని దేవుడు. ఏ దేవుడు? మరువని దేవుడు, కునికి నిద్రపోని దేవుడు. అంతేకాకుండా వాక్యం అంటుంది 115వ కీర్తన అంటాడు, 12వ వచనం, 115, 12వ వచనం, యెహోవా మమ్మల్ని మరచిపోలేదు. 115వ కీర్తన 12వ వచనం, యెహోవా
యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చూడండి, దేవుడు మరిచిపోలేదు అంటే అక్కడ రాస్తున్నాడు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను మరిచిపోలేదు. దేని విషయంలో మరిచిపోలేదు అంటే ఆశీర్వదించే విషయంలో మరిచిపోలేదు. ఆయన ఆశీర్వదించువాడు. మరువని దేవుడు అనే మాటలో మనం చెప్పుకునేది ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడు కునికి అంటే నిర్లక్ష్యంగా ఉండడు. ఇంకో మాట చెప్పనా, ఆయన అసలు మరిచిపోయినా అని చెప్పడు అన్నాడు. దేవుడు ఏం చెప్పడు, నేను మరిచిపోయాను అన్నాడు. మనమేమంటాం? దేవునికి మనకున్న తేడాని దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, ఆయన మేలు చేసే విషయంలో, ఆశీర్వదించే విషయంలో నిన్ను మరిచిపోలే. ఆమె హల్లెలూయా. ఇశ్రాయేలును ఆశీర్వదించువాడు ఆయన, దేవుని ప్రజలను ఆశీర్వదించువాడు ఆయన. ఆయన వలనే దీవించబడతాం. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, సామెత కింద 10వ అధ్యాయంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం కావాలి. అబ్రాహాముకి ఏమండి, సరే యాకోబుకి ఏం తక్కువ? ఒక్కడు వెళ్ళిపోయాడు, పద్దనరాము ఒక్కడే ఒంటరిగా చేతికర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఎంతమంది పిల్లలు? 13 మంది పిల్లలు. యాకోబుకు 13 మంది పిల్లలు, 2 భార్యలు, 2 ఉపపత్నులు, గొడ్లు, గొర్రెలు, మందలు, పశువులు, పనివారు. వెళ్ళినప్పుడు ఎలా పోయాడు? ఒక కర్ర పట్టుకొని పోయాడండి. 20 సంవత్సరాలు ఆ పద్దనరాములు కాపాడి, సంరక్షించి, భద్రపరిచి, అన్ని సమకూర్చి, మళ్ళా అతను విస్తారంగా చేసి తీసుకొని మళ్ళా కనాను దేశానికి వస్తున్నాడు. అప్పుడు ఎబ్బేకు రావి దగ్గర యాకోబు దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాడు, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను, అరే బాబు దేవుడు ఇప్పుడు అంటున్నావు, నువ్వు నీ కాలు పట్టుకున్నా నన్ను ఆశీర్వదించాలి, కానీ నిన్ను పట్టుకున్నదే దేవుడు ఎందుకో తెలుసా? ఆశీర్వదించడానికి. ఆమె హల్లెలూయా. మనల్ని పిలుచుకున్నది ఎందుకు? మనల్ని ఏర్పరుచుకున్నది ఎందుకు అంటే ఆశీర్వదించడానికే. వాక్యం అంటుంది, నీవు అనుకుంటున్నావు దేవుడు మర్చిపోయాడని, నేను ఆశీర్వదించబడలేదని, కానీ వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఆమె హల్లెలూయా. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. అబ్రహాముని మీరు జ్ఞాపకం చేసుకోండి, 12వ అధ్యాయంలో చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనం చేస్తా, నేను ఇశ్రాయేలు వల్ల చేస్తా, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తా అని వాగ్దానాలు చేశాడు. నా మాట నమ్ము, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టు అంటే అబ్రహాము దేవుని నమ్ముకుని నీతి గలవాడై, విశ్వాసం గలవాడై ప్రయాణమై కనాను దేశం వెళ్ళిపోయాడు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎంతో మైళ్ళు ప్రయాణం చేశాడు. 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా పిల్లలు లేరు ఆయనకు. వింటున్నారా? పిల్లలు లేరు. 15-16 అధ్యాయాలకు వచ్చేసరికి హాగర్ను పెళ్లి చేసుకున్నాడు, ఐగుప్తురాలు. కుమారుని కన్నాడు, ఇస్మాయిల్ని. అదే దేవునికి ఏం చెప్పలేదు ఆయన. దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తా ఇశ్రాయేలులంతా అంటే, అయ్యో ఇంతకాలం అయిపోయింది, ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాను కదా. మనం కూడా విశ్వాస యాత్రలో వస్తున్నప్పుడు చాలా విసుగు వస్తుంది, చాలా బలహీనత వస్తుంది, చాలా నిరుత్సాహం వస్తుంది. అప్పుడే అనుకుంటాం దేవుడు మరిచిపోయాడేమో. అబ్రాహాము కూడా అదే అనుకున్నాడు, దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనుకుని తప్పు త్రోవ పట్టాడు. అప్పుడు 17వ అధ్యాయం 1వ వచనం చదివితే అబ్రాహామును పిలుస్తాడు దేవుడు. అబ్రాహాము ఏంట్రా? చూడండి, అబ్రాహాము 99 సంవత్సరాలు వచ్చాయి, ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నియమించి ఏమంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంకా నేను సర్వశక్తి గల దేవుడును అని మాట్లాడదా? దేవుడు అంటే ఏమనుకున్నావు? ఇచ్చిన మాట తప్పేవాడు అనుకుంటున్నావా? మోసం చేసేవాడు అనుకుంటున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరిచిపోతాడా? అసలు ఆలోచన చేయి. అబ్రాహాము అనుకున్నాడు, అయ్యో 99 సంవత్సరాలు వచ్చాయి,
నాకు ఇంకా సంతానం లేదు, ఇదేనా నా పరిస్థితి, నా భార్య గొడ్రాంతనంతో ఉంది, సంపదలు ఉన్నాయి. చెప్పాను కదా, తన ఇంట్లో 318 మంది ఉన్నారు, వెల్ సోల్జర్స్, బాడీ గార్డ్స్, పనివాళ్ళు. యుద్ధానికి వెళ్ళి కొట్టంటే లేదా సొదొమ గొమొర్రా రాజును పట్టుకుపోయిన 5 రాజుల మీద దాడి చేసి తీసుకొచ్చారు. అంత సైన్యం ఉంది ఆయన దగ్గర. పశువులు, గొడ్లు, గొర్రెలు, లోతు తాను నివసింపలేనంత పరివారం ఉంది ఆయనకు. మహాధనవంతుడు, అన్ని విధాలుగా దీవించబడ్డాడు. అయినా ఏమొచ్చింది తెలుసా? నిరుత్సాహం వచ్చింది, నిరాశ కలిగింది. కొంత దేవుడు మరిచిపోయాడేమో అని తప్పుతులో పట్టాడు. ఇస్మాయిల్ కన్నాడు. అప్పుడు 17వ అధ్యాయంలో దేవుడు పిలిచి అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే దేవుడు మరిచిపోయి దేవుడు చేతగాని వాడు అనుకుంటున్నారా? దేవుడు మరిచిపోయే మనలాంటి వాడు అనుకుంటున్నారా? నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు. వాక్యం అంటారు, నిన్ను వృద్ధి చెందిస్తానని చెప్పాను, నువ్వు విడిచిపెడతావు, నేను విడిచిపెట్టను. ఏమన్నాడు అబ్రాహాము? నువ్వు విడిచిపెడతావు, నేను విడిచిపెట్టను. యాకోబుతో కూడా అదే చెప్పాడు, నువ్వు విడిచిపెట్టావు, నేను విడిచిపెట్టను. దేవుని బిడ్డలారా, అబ్రాహాము గుడారం వేళ మీరు చూస్తే 17 తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేసరికి చూస్తే, ఎండవేళ గుడారం దగ్గర మమ్రే దగ్గర గుడారం చూసుకొని అక్కడ కూర్చున్నాడు. 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చారు, దూతలు. ఒక మాట చెప్పిన, దేవుడు దిగి వచ్చాడు అని మాట చెప్పినప్పుడు దేవుని సాగిలపడి నమస్కారం చేసి ఆతిథ్యం ఇచ్చి మంచి భోజనం చేసి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు అబ్రాహాము ఉన్నాడు, శారా గుడారంలో ఉంది. ఆ వృక్షం కింద మాట్లాడుతున్నప్పుడు అబ్రాహాం ఎప్పుడో మర్చిపోయాడు. ఇస్మాయిల్ పుట్టాడు కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు, దేవుడు ఇచ్చిన ప్రమాణం మర్చిపోయాడు. దేవుడు చెప్పాడు, నువ్వు నిందారైతే నడుచుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వృద్ధి చేస్తానని చెప్తున్నా, నేను సర్వశక్తి గల దేవుడు నాన్న. ఆ మాటలు ఏమి గుర్తొస్తలేవు. అప్పుడు దూతలు అన్నారు, ఏమన్నా సార్, మేము మరుసటి ఏడాదికి మరలా వస్తాం, శారా కుమారుని కంటుంది. ఆమె నెలలయ్య ఇస్సాకు వలన నీ సంతానం. ఆమె నెలలయ్య అబ్రహాముకు జ్ఞాపకం చేసి మరి ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా ఇచ్చాడు. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఎలాగనుకున్నావు ఆయనను? ఎలాగనుకున్నావు అంత చీప్గా? ఎలాగనుకున్నావు అంత దిగజారిన స్థితిగా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన కోపించు దేవుడు కాదు, ఆయన నిద్రపోయి కునికివాడు కాదు, ఆయన ఆశీర్వదించు దేవుడు అనే మాట మనం చూస్తే. ఇంకా విలాప వాక్యంలోనికి వస్తే 3వ అధ్యాయం 22-23 మీరు చూస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23. యెహోవా కృపగలవాడు, వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది, నిర్మూలము కాకుండా ఉన్నాము, పుట్టుతుంది. చూడండి, అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతుంది, కానీ ఇంకా బతుకున్నామట. మనం కోపిష్ఠుడైతే ఒక దెబ్బతో కథం చేసేస్తారు, శత్రువు అయితే మనం బతికనిస్తారా? అసలు ఆలోచించే దేవుని పెట్టారు. దేవుడు మనకు శత్రువు కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, దేవుడు కృప చూపించేవాడు. దినదినము నూతన వాత్సల్యతో చూపించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. నువ్వు మర్చిపోయినా, నువ్వు విడిచిపోయినా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, అన్ని బాగున్నప్పుడు అందరూ గుర్తుకొస్తారు, అంతేనా? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు మన దగ్గరికి. ఏమి లేకపోతే అసలు మన జ్ఞాపకంలోనే ఉంటామా జ్ఞాపకంలో? ఈ దినాలైతే, ఈ చివరి దినాలైతే ఒకరినొకరు మర్చిపోతున్నారు, కుటుంబాలనే మర్చిపోతున్నారు. ఒకరొకరు కుటుంబాలు అసలు మర్చిపోయే స్థితికి అయిపోయి వాళ్ళు ఎవరో గుర్తుకు లేని స్థితి వచ్చింది ఈ రోజుల్లో. కానీ నీవు ఆరాధించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. వాక్యం అంటుంది, స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను అనే మాట దేవుడు ఎన్నడూ మరువడు, ఎన్నడూ విడిచిపెట్టాడు.
దేవుని బిడ్డ సామెతల గ్రంథంలో నిన్ను మరువను, నీ పేరు కొట్టివేయబడదు. బైబిల్లో రాస్తాడు. నిన్ను మరిచిపోను. మనం ఏమవుతాం? ఒక రోజు కంటే ఒక రోజు తర్వాత, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మెల్లమెల్లగా మనం మర్చిపోతాం. మర్చిపోయే స్థితిలోకి పోతున్నాం, దిగజారుడి స్థితిలోకి పోతున్నాం. అందుకే దావీదు అన్నాడు, ఎప్పుడు తన ప్రాణంతో చెప్పుకున్న, ప్రాణమా ఎప్పుడు మర్చిపో, ఎప్పుడు మర్చిపోక ఆయన మేలును మర్చిపోక. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తాం కనుక ఒకటి, దేవుడు ఎన్నడూ మరవడు. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన కోపించడు, ఆయన నిద్రపోడు, ఆయన కృప చూపించేవాడు. కృప చూపించే దేవుడు. కృప కదా యోగ్యులు చేస్తుంది, కృప ఆశీర్వదించబడ్డట్టు చేస్తుంది, కృప రక్షణ కలిగించేటట్టు చేస్తుంది. ఒకవేళ దేవుడే కోపించడు అయితే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అంతేనా? ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మీరు చూస్తే దేవుడు వస్తున్నాడు అంటే గడగడలాడిపోయేవాడు. దేవుని వెలుగు ప్రత్యక్షం అవుతుంది అంటే ఉరికి భయపడిపోయేవారు. ఏంటో తెలుసా? పాపం ఉంటే అగ్నితో కాల్చివేసి చంపేది. అంతే. ఏ కరుణ, ఏ అవకాశం లేకపోయేది. ఇక వెంటనే చంపబడాలి, నిర్దాక్షిణ్యంగా చచ్చిపోవాలి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ఇంకా బ్రతుకున్నాం. అన్ని బలహీనతలు ఉన్నా, అన్ని పొరపాట్లు ఉన్నా, దేవుని మర్చిపోయే స్థితిలో మనం ఉన్నా, వాక్యం అంటుంది దేవుడు నిన్ను మరవడు. నేను చెప్తున్నాను కదా, చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. ఒకటి, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోతున్నాం. తర్వాత యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నిరీక్షణకర్తను, ఆశ్రయమైన దుర్గమైన వాణ్ణి మీరు మరుస్తున్నారు. ఆయన ఎవరట? నిరీక్షణకర్త. ఆయన మీద నిరీక్షణ. మర్చిపోతివి. చూడండి, ఆశ్రయదుర్గమైన నీ శైలమైన ఆయన నీ రక్షణకర్త. ఎలా మరుస్తావు? దేవుణ్ణి ఎలా మర్చిపోతామండి? అదే 50వ కీర్తన 22వ వచనం, దేవుని మరుచువారలారా చీల్చేస్తాడు, జాగ్రత్త. మర్చిపోయాను అన్న మాట మన లిస్ట్లో నుంచి తీసేసుకోవాలి. దేవుని మర్చిపోతాం, దేవుని కార్యాలు మర్చిపోతున్నాం. 106వ కీర్తన 13వ వచనం, 21వ వచనం, 22వ వచనం, కీర్తన 106. చూడండి, ఐగుప్తులో చేసిన గొప్ప కార్యములను, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలట. అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారట. 21వ వచనం, 13వ వచనం, 13, 21, 22. వెంటనే మర్చిపోయి చూడండి, ఆయన కార్యాలు మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు ఎన్నడూ కనిపెట్టలేదట. ఇక్కడ చూపిన మహాద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎర్ర సముద్రం దగ్గర చేసిన మేలను వారు మర్చిపోయి. 22వ వచనం చూడండి, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి, ఫరో సైన్యాన్ని ముంచేశాడండి. ఎంత భయంకరమైన పరిస్థితులు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యం చేస్తే, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే దేవుడు ఎలా మర్చిపోతాం? దేవుడిని ఎలా విడిచిపెడతాం? దేవుడు ఏ సందర్భాల్లో మర్చిపోవడం వచ్చేవారం చెప్పుకోండి. ఓకేనా? దేవుడు మర్చిపోయేవాడు కాదు, మనం మర్చిపోతున్నాం, మనం విడిచిపెడుతున్నాం. దేవుడు దివారాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దివారాత్రులు మన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దివారాత్రులు మన వైపు చూస్తున్నాడు ఆయన. మనమేమో నిద్రలో, నిస్సహాయతలో, నిరుత్సాహంలో యెహోవా నన్ను మరిచిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడు అని అనుకుంటుంది సియోను. స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుంది, కానీ నేనెన్నో కొనుకు నిద్రపోనయ్యా. ఇశ్రాయేలును కాపాడేవాడు, నీ శత్రువు కాదు ఆయన, నీ దేవుడు.
వాక్యం చెప్తుంది, నీ ఆశ్రయదుర్గం, నీ రక్షణకర్త. అలా మర్చిపోతాం. ఐగుప్తులో విడిపించేటప్పుడు 10 తెగులు రప్పించాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు ఐగుప్తుని హతం చేశాడు. నీ కొరకు లోకాన్ని పతనం చేస్తున్నాడు. నిన్ను బ్రతికిస్తున్నాడు. నువ్వు ఎలా దేవుని మర్చిపోతా? దేవుడు చేసే కార్యాలు కావాలి, దేవుడు చేసే అద్భుతాలు కావాలి, దేవుడు చేసే మేలు కావాలి, దేవుడు చేసేవన్నీ కావాలి. కానీ దేవుడు మాత్రం గుర్తుకురాడు. దేవుని సన్నిధి మాత్రము గుర్తుకురాడు. వాక్యం అంటుంది, దేవుడు మరిచిపోతే 50వ కీర్తన చెప్పాను కదా, దేవుని మరచు వాళ్ళ దేవుడు చీల్చేస్తాడు. జాగ్రత్త. దేవుడు జ్ఞాపకం చేసుకున్న రాజులు. అందుకే ప్రతి ఆదివారం ఎందుకు బల్ల పెట్టాం? ఎందుకు పెట్టాము? అనేక మందిరాల్లో నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి ఆరాధన, బల్ల ఆరాధన. ఎందుకు అంటే ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం సేవించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా, ఆయన జ్ఞాపకం చేసుకుండా నేను దేవుని రాజ్యంలో ఉండాలంటే ఎలా ఉంటాం? ఈరోజు రాత్రి దేవుడు వస్తే, ఈ రాత్రి ఒకవేళ ఎవరికైనా కోపం వచ్చి అనుభవం వేసాడు అనుకో, భూమి స్మటాష్ అయిపోతుంది. నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉంటావా? గుర్తుపెట్టుకో. మర్చిపోయే వాళ్ళందరూ మరవబడతారట. మర్చిపోయే వాళ్ళందరూ మరవబడతారట. మృతులు మరవబడతారట. 1 సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు, 2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారు, 5 సంవత్సరాలు తర్వాత మన పితరులు ఏం చేశాం? అంతేనా? జ్ఞాపకం చేసుకుంటారా? ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన అలాగే కాలం చేసిన వాడు కాదు, ఆయన సజీవుడైన వాడిని మనం ఆరాధిస్తున్నాం. ఎలా మర్చిపోతాం? ఏదైనా దేవుని వాక్యం అంటుంది, ఆయన మరువైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం.